ఇంత చిన్న చెట్టుకే కాయలు వచ్చినాయా అని చెప్పి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదండి. వీడియోని ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది దొండ చెట్టు ఇంట్లో వేసుకోవాలి అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. ఇక్కడ చూడండి, చిన్న చెట్టుకి దొండకాయలు. ఇదొకటి అక్కడ పూత, అగో అక్కడ అక్కడ పూత వచ్చింది. భద్రమ్మ చూసావా? ఇగో ఇటు చూడు, దొండపాదు పెట్టేసి ఒక నెల 15 రోజులు అయిందండి కరెక్ట్గా. అయితే దీన్ని మేము శ్రద్ధ చేయకుండా వస్తుందిలే అనుకొని వదిలేసాము. ఇంకా తీరా చూసేటప్పటికి కాయలు వచ్చేసినాయి అనమాట. కాయలు వచ్చేసరికి ఇంకా భద్రమ్మకి చెప్పా ఎమ్మటే, మరి ఏం చేద్దామంటే ఎమ్మటే పందిరి పెడదాం అమ్మగారు అన్నది. చక్కగా ఇదైతే భద్రమ్మ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే అండి, ఈ దొండ మొక్క తెచ్చింది నేనైనా కానీ మా భద్రమ్మ వేసిందనమాట. వేసిన రోజు చెప్పింది అమ్మగారు దీనికి బాగా కాయలు వస్తాయి, నేను చక్కగా వేశాను అన్నది. నిజంగానేనండి, స్టార్టింగ్ నుంచే మా భద్రమ్మ ఏమంటూ చెప్పిందో కానీ స్టార్టింగ్ నుంచి కాయలు రావడం ఎక్కడన్నా చూసారండి మీరు? దొండకాయ ఇంత చిన్న చెట్టు నుంచే స్టార్ట్ అయిపోయినాయి అనమాట దొండకాయలు. అంటే ఇది బాగా ఈళ్ళు వస్తుందని నాకైతే అనిపిస్తుంది, ఈళ్ళు ఇస్తుంది అని. చక్కగా అయితే మళ్ళీ మేము గార్డెన్ వర్క్ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా తర్వాత ఇక్కడ కాకర మొక్క కూడా వస్తే కాకర మొక్కను కూడా మేము అసలు వేయకుండా ఉన్న కాకర మొక్క చాలా కాయలు కాసింది కదా. ఇంకా భద్రం ఏం చేస్తుందంటే ఈ కాకర మొక్కని చక్కగా ఇట్లా పైకి తెస్తుంది అనమాట. నాకు తెలిసి అయితే మా ఈ పందిరి ఈ రెండింటికైతే సరిపోదు అనిపిస్తుంది. ఈ రెండింటికి సరిపోదు అనిపిస్తుంది. ఇంకా ఈ మొక్క పెరిగేసరికి మళ్ళీ పందిరి కూడా మేము పెంచాల్సి వస్తుంది అనమాట. ఇదండి. తర్వాత ఇవాళ కొంచెం ఇది ఇలా పెట్టేసుకుంటూ వచ్చామన్నమాట. ఎందుకు అంటే కొంచెం చిన్న కోడి పిల్లలు వస్తున్నాయి అన్నమాట మొక్కలలోకి. అందువల్ల మరి మొక్కలు వేసినప్పుడు శ్రద్ధ కూడా ఉండాలి కదా. చక్కగా ఇలా అయితే మా పందిరి మేము ఇక ఇక్కడ దోస మొక్క వస్తే ఇది కూడా చక్కగా పూత వచ్చింది. దీన్ని కూడా నిన్నంతా కూడా ఇలా ఇక గడ్డి మొక్కలన్నీ పీక్కుంటూ ఈ చెట్టుని అయితే మంచిగా చేసింది. ఈరోజు ఇదంతా కూడా ఇదంతా తీయాలన్నమాట. గడ్డి మొక్కలన్నీ కూడా తీయాలి. చక్కగా ఇప్పుడు నీళ్లు పెట్టామన్నమాట. అంటే మొక్క నానితే తొందరగా వస్తుంది, తీయొచ్చు అని చెప్పి చక్కగా నీళ్లు పెట్టడం జరిగింది. అలాగనే ఇంకా మాకైతే అండి ఇక ముందు అయితే చక్కగా మందార మొగ్గలు చూశారు కదా, ఇంకా మందార మొగ్గలు స్టార్ట్ అయినాయి. నాకైతే ఎంత సంతోషంగా ఉందండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మా గార్డెన్లో మందార చెట్టుని నేను ఈ రకంగా చూస్తున్నాను. ఈ మధ్యకాలంలో అసలు చెట్టు అంతా కూడా పాడైపోయింది. మంచి సంతోషం అనిపిస్తుందండి. ఇంకా దాని తర్వాత మొన్న కాకరకాయలకు చాలా కోసాము చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు. అయితే ఇంకా ఇదంతా ఎండిపోతుంది కదా, తీసేద్దాము అనుకుంటే ఇది కాకరతీగ చెప్తుందండి, నేను ఎండిపోలేదు నన్ను ఉంచండి అన్నట్టు. మళ్ళీ చక్కగా కాకరకాయలు చూడండి అండి, నేను ఎన్ని చూపిస్తాను. దీని తర్వాత ఇట్లా అనమాట. ఇంకోండి ఇక్కడ ఒక పిందె, తర్వాత ఇక్కడ చూడండి లైన్గా మనకి కాకర పిందెలు అనేది స్టార్ట్ అయినాయి అనమాట. మనం అంటే ఈ చెట్టుని తీయొద్దు అన్నట్టు మనకి మళ్ళీ కాకరకాయలు వచ్చేసినాయి. సరే మనం తీయటం ఎందుకులే, మళ్ళీ దీన్ని ఉంచుదాంలే అని చెప్పి నేను కూడా దీన్ని అయితే ముట్టుకోలేదండి. ఇక్కడ కూడా చూడండి పెద్దవి అయిపోతున్నాయి ఇంకా కాకరకాయలు. మొన్ననే ఒక వారం అయిందంతే మేము కోసిన రోజు అనుకున్నాను ఈ చెట్టుని తీసేద్దాము, బాగా ఎండిపోయింది కదా, ఇంటి ముందు బాగుండలేదు అనుకున్నాను. అయితే ఇది మనకి చలికి కాకరకాయలు బాగా వస్తాయటండి. చలి వచ్చిన కొద్దీ కాకరకాయలు అనేది బాగా వస్తాయని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇట్లా కాకరకాయలు మరి ఇంట్లో మందులు లేకుండా వచ్చినప్పుడు మనం ఎందుకు తీస్తామండి మొక్కల్ని? మనకు కూడా ఇష్టం కదా కాకరకాయలు అంటే. చూసారు కదా, ఇక్కడ మనకి నీళ్ళు కూడా మనకి ఇక్కడ మోటార్ నిండిన తర్వాత అండి, నీళ్లు మనం పోయకుండా మోటార్ నిండింది అని చెప్పడానికి నీళ్ళన్నీ బయటకు వస్తాయి కదా, చక్కగా ఇక్కడికే వస్తాయి అన్నమాట నీళ్ళు. అందువల్ల ఈ చెట్టుకి మళ్ళీ మన నీళ్లు పోయకుండా చక్కగా నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సరే మళ్ళీ వస్తుంటాయి కాబట్టి కొన్ని రోజులు అయితే ఉంచుదాము.